పుష్ప 2 మేకింగ్ అంటే పుష్ప 2 సినిమా తీసేటప్పటి నుంచి ఇప్పటి వరకు పుష్ప 2కు సంబంధించిన చాలా బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చాయి. సో అలాగే పుష్ప 2 రిలీజ్ అయిపోయినప్పుడు కూడా పుష్ప 2కి సంబంధించి కలెక్షన్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇన్ని బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చిన పుష్ప 2 మూవీ హీరో అల్లు అర్జున్ కూడా బ్రేకింగ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. అదేమిటని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పాన్ ఇండియా నటుడు అయినటువంటి అల్లు అర్జున్ అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎందుకు అరెస్ట్ చేశారని మనం చూసుకున్నట్లయితే మనకు పుష్ప 2 మూవీ అయితే వరల్డ్ వైడ్ గా 5వ తారీఖున అయితే రిలీజ్ అయింది. అయితే 4వ తారీఖున సాయంత్రం 9:30 ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని సంధ్యా థియేటర్ అయితే ఒకటైతే ఉంది. ఆ సంధ్యా థియేటర్ లో ఫ్యాన్స్ కోసం ఒక షోను అయితే వేయడం జరిగింది. ఆ షో వేసిన తర్వాత అక్కడకు ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్స్ ఆ సంధ్యా థియేటర్కి రావడం జరిగింది. ఎందుకంటే ప్రేక్షకులతో పాటు సినిమా చూసి ఆ సినిమాలో ప్రేక్షకులు స్పందన ఎలా ఉందనేది తెలుసుకొని ఆ స్పందనని ఎంజాయ్ చేయడానికి వాళ్ళైతే అక్కడికి రావడం జరిగింది. అయితే యాక్చువల్గా చెప్పాలంటే హీరో కానీ హీరోయిన్స్ కానీ ఎవరైనా సరే రిలీజ్ అవుతున్న సినిమాకి ఏదైనా థియేటర్లోకి చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళకు ఎంట్రీ ఎగ్జిట్ అనేది స్పెషల్గా ఉంటుంది. అందరూ ప్రేక్షకులు వచ్చినట్లుగా వాళ్ళైతే రారు. ఎందుకంటే వాళ్ళను చూసేందుకు ప్రేక్షకుల మధ్య తొక్కిసలాట జరుగుతుందని చెప్పి వాళ్ళకి స్పెషల్గా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే సంధ్యా థియేటర్ విషయంలో అలా జరగలేదు. అంతేకాకుండా సంధ్యా థియేటర్ కి సంబంధించి యాజమాన్యం కూడా ఇలా హీరో సినిమా చూడడానికి వస్తున్నారు, పోలీసులు బందోబస్తు ఇమ్మని చిక్కడపల్లి పోలీసులను అయితే వాళ్ళైతే ఆశ్రయించలేదు. ఇలా పోలీసులు ఆశ్రయించకపోవడం వల్ల అక్కడ ఎక్కువగా తొక్కిసలాట అయితే జరిగింది. ఇలా తొక్కిసలాట జరిగిన క్రమంలో ఒక మహిళ అయితే చనిపోయింది. అంతేకాకుండా ఆ మహిళ కుమారుడు అతనికి కూడా గాయాలవడం జరిగింది. అంతేకాకుండా అతను ఇప్పుడు అపస్మారక స్థితిలో ఆసుపత్రిలోనైతే ఉన్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించి పోలీసుల దగ్గర నుంచి ముందస్తు పర్మిషన్ లేకుండా థియేటర్ యాజమాన్యం హీరో హీరోయిన్స్ రావడానికి పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి థియేటర్ యాజమాన్యం పైన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోనైతే కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎటువంటి ముందస్తు జాగ్రత్త లేకుండా ముందస్తు ఆలోచన లేకుండా వచ్చిన పుష్ప 2 హీరో అయినటువంటి అల్లు అర్జున్ గారిని కూడా ఈ రోజు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఒక నోట్ అయితే ఉంది. అదేమిటంటే పుష్ప 2కి సంబంధించి థియేటర్ యాజమాన్యం ఆల్రెడీ పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారని చెప్పేసి థియేటర్ యాజమాన్యం ఒక లేఖ పోలీస్ స్టేషన్ కి అయితే రాయడం జరిగింది. అంటే అక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఆ పోలీస్ స్టేషన్ కి ఒక లేఖ అయితే రాయడం జరిగింది. అది కూడా సోషల్ మీడియాలో ప్రజెంట్ అయితే వైరల్ అవుతుంది. అయినా సరే థియేటర్ యాజమాన్యాన్ని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా హీరోను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు దీనికి సంబంధించి కేసు ఎవరు పెట్టడం జరిగింది, అసలు ఆ లేఖలో ఉన్న సారాంశం ఏంటి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, సినిమా రిలీజ్ అవడానికి ఒక రోజు ముందు అంటే 4వ తారీఖున సాయంత్రం 9:30కి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఒక షో వేయడం జరిగింది. అయితే ఈ 9:30 షోకి అయితే అల్లు అర్జున్ గారు తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది అంటే బౌన్సర్లు ఉంటారు కదా, ఆ బౌన్సర్లతో ఆయన సంధ్యా థియేటర్ కి అయితే రావడం జరిగింది. అదే సమయంలో అల్లు అర్జున్ లోపలికి వెళ్తున్న సమయంలో కొంతమంది ప్రేక్షకులు కూడా ఈ తొక్కిసలాట నుంచి దాటుకొని అల్లు అర్జున్ ని చూడడానికి అల్లు అర్జున్ తో పాటు థియేటర్ లోకి అయితే వెళ్లడం జరిగింది. అయితే ఈ తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్ కి చెందిన ఒక మహిళ ఈ తొక్కిసలాటలో ఆమెను తొక్కివేయడంతో ఆమె చనిపోవడం జరిగింది. అయితే అప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ న్యూస్ అయితే బాగా కలకలం రేపింది. అంతేకాకుండా దీనికి సంబంధించి సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా పోలీసుల పర్మిషన్ తీసుకోలేదని చెప్పేసి సంధ్యా థియేటర్ కి సంబంధించిన యజమానిని అలాగే మేనేజర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే థియేటర్ కి సంబంధించిన సెక్యూరిటీ ఉంటుంది కదా, ఆ సెక్యూరిటీకి సంబంధించిన ఆ సెక్యూరిటీ మేనేజర్ ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన సరైన భద్రత అనేది కల్పించలేదని సెక్యూరిటీ మేనేజర్ ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం థియేటర్ కి సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళనైతే చిక్కడపల్లి పోలీసులకైతే పంపించడం జరిగింది. అలాగే సీనియర్ మేనేజర్ నాగరాజ్ని అలాగే అప్పర్ బాల్కనీకి సంబంధించిన మేనేజర్ అయితే ఉంటాడు, ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళను జ్యుడిషియల్ రిమాండ్ కి అయితే తరలించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళపై కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఆ కేసులు ఏంటని చూసుకున్నట్లయితే 105, 1181 RW 35 BNX యాక్ట్ కింద వాళ్ళైతే కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళను అరెస్ట్ చేసిన పోలీసులు ఏమని చెప్పారంటే లీగల్ టీమ్ ను సంప్రదించి అల్లు అర్జున్ కూడా నోటీసులు అయితే ఇస్తామని చిక్కడపల్లి పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే చేయడం జరిగింది. అయితే ఒక మహిళ చనిపోయిందని తెలుసుకున్నాం కదా, అయితే ఆ మహిళ పేరు వచ్చేసి రేవతి అనమాట. ఆమె దిల్సుఖ్ నగర్ చెందింది. సో ఆమె ఆ రోజు ఏం జరిగిందనేది చూసుకున్నట్లయితే ఆమె దిల్సుఖ్ నగర్ నుండి ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్ వరకు తమ కుమారునితో సినిమా చూడడానికి రావడం జరిగింది. ఆమె అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ ప్రేక్షకుల మధ్య తొక్కిసలాట అయితే జరిగింది. అయితే ఈ తొక్కిసలాటలో ఆమెకు ఊపిరాడలేదు. ఆమె కుమారుడు కూడా అపస్మారక స్థితిలో పడిపోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్న పోలీసులు ఆమె కొడుకు 13 ఏళ్ల వయసున్న శ్రీ తేజ్ కు సిపిఆర్ అయితే అక్కడ ఉన్న పోలీసులు అయితే చేయడం జరిగింది. అప్పటికి కూడా ఫలితం లేకపోవడంతో దగ్గరలో ఉన్న శ్రీ దేశముఖ్ హాస్పిటల్ లోనైతే వాళ్ళు జాయిన్ చేయడం జరిగింది ఆ కుమారుడిని. అయితే ఆ మహిళ అక్కడికి
అక్కడే మరణించడం జరిగింది. అలాగే శ్రీ తేజ్ ను ఇమీడియట్ గా అక్కడ నుంచి వేరే హాస్పిటల్లో జాయిన్ చేయమని అక్కడ ఆసుపత్రిలో డాక్టర్స్ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ సంఘటనకు సంబంధించి ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేశారంటే రేవతి అనే ఆమె చనిపోయింది కదా, ఆమె భర్త పోలీసులకు కంప్లైంట్ చేశారని తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఆమె భర్త కూడా నేను ఆ కేసుని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న స్క్రీన్ షాట్ ఒకసారి చూడండి. అలాగే దీనికి సంబంధించి హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళకు ఎవరు ఫిర్యాదు చేశారంటే రామారావు ఇమ్మినేని అనే ఒక న్యాయవాది హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేయడం జరిగింది. అతను హెచ్ఆర్సీకి ఏమని కంప్లైంట్ చేశాడని చూసుకున్నట్లయితే సందే థియేటర్ లో తొక్కిసలాట అయితే జరిగింది. ఈ తొక్కిసలాట జరిగిన క్రమంలో ఒక మహిళ అయితే చనిపోయింది. ఈ సంఘటనపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీకి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. రద్దీ ఎక్కువగా ఉన్నా సరే పోలీసులు సరైన సమయంలో రెస్పాండ్ అవ్వకపోవడంతో ఈ సంఘటన జరిగిందని ఆయన హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎటువంటి ముందస్తు పర్మిషన్ లేకుండా ముందస్తుగా బెనిఫిట్ షో చేయడం జరిగిందని ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా అత్యుత్సాహంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగిందని, ఇలా చేసిన క్రమంలో ఒక మహిళ చనిపోవడం జరిగిందని ఆయన హెచ్ఆర్సీకి చెప్పారు. ఇక్కడ ఒక విషయం అయితే గమనించండి. అదేమిటంటే ఇక్కడ న్యాయవాది హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేయడం జరిగింది కదా, అది ఎవరి మీద కంప్లైంట్ చేశాడంటే థియేటర్ యాజమాన్యం మీద అయితే కంప్లైంట్ చేయలేదు. అతను పోలీసుల మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే పోలీసులు తనపై వచ్చిన నిందను తప్పించుకోవాలంటే ఏం చేయాలి? థియేటర్ యాజమాన్యం మీద కేసు అయితే నమోదు చేయాలి. అలాగే అవసరమైతే హీరోను కూడా అరెస్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు పోలీసులు అదే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం అనేది దేశవ్యాప్తంగా ఒక సంచలనమే రేగిందని చెప్పవచ్చు. అయితే పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ బెడ్రూమ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళు పోలీసులు డైరెక్ట్ గా బెడ్రూమ్ వరకు వెళ్లి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినట్లుగా అయితే ఒక సమాచారం అయితే ఉంది. అయితే దానికి సంబంధించిన వీడియోను అయితే ఒకసారి చూడండి. క్రెడిట్ వచ్చినా నా చేతిలో ఉండాలి. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ ఏమని చెప్తున్నాడంటే డైరెక్ట్ గా మీరు బెడ్రూమ్ లోకి వచ్చి అరెస్ట్ చేస్తారని వాళ్ళతో చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ అల్లు అర్జున్ టీ తాగుతూ రిలాక్స్డ్ గా ఉన్నట్లయితే తెలుస్తుంది. అంతేకాకుండా అక్కడ అల్లు అర్జున్ తండ్రి అయినటువంటి అల్లు అరవింద్ గారు కూడా తన కొడుకు అరెస్ట్ చేస్తున్నారని తెలిసి పోలీసు పెద్దలతో మాట్లాడడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాడు. అయితే థియేటర్ యాజమాన్యం దగ్గర పోలీసు దగ్గర నుంచి పర్మిషన్ కోసం లెటర్ అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఆ లెటర్ థియేటర్ యాజమాన్యం దగ్గర ఉన్నా సరే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దానికి కారణం ఏమిటంటే ఆ రోజు జరిగిన తొక్కిసలాట విషయం పక్కన పెట్టినట్లయితే దాని తరువాత అల్లు అర్జున్ గారు పోలీసుల పర్మిషన్ లేకుండా అక్కడ రోడ్ షో చేయడం జరిగిందంట. పోలీసులు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగిందని ఒక న్యూస్ అయితే ఉంది. అయితే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత అతను బెయిల్ కోసం చాలామంది చాలా కష్టమైతే పడడం జరిగింది. అంటే చెంచల్గూడ జైల్లోనైతే ఆయన్ని 12 గంటలు అయితే అతన్ని ఉంచడం జరిగింది. అయితే అతనికి అప్పటి వరకు బెయిల్ అయితే రాలేదు. ఆ బెయిల్ అనేది నిన్న రావడం జరిగింది. అంటే నిన్న ఈవినింగే బెయిల్ రావడం జరిగింది. అయితే ఆ బెయిల్ ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి కొద్దిగా టెక్నికల్ ఎర్రర్ ఉండడం వల్ల దానిని ఆ నైట్ ఎంటర్ చేయకుండా మార్నింగే ఎంటర్ చేసి మార్నింగ్ అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే అప్పటికి 12 గంటలు అయితే గడిచిపోయింది. ఈ కేసుకు సంబంధించి మనం ఒక గుణపాఠం అయితే నేర్చుకోవాల్సి ఉంది. అదేమిటంటే చట్టం దృష్టిలో సెలబ్రిటీలైనా పొలిటీషియన్స్ అయినా సామాన్య మానవుడైనా ఒకటే. సో ఇదంతా ఒక రాజకీయ కోణంలో చూసుకున్నట్లయితే ఇది ఒక రాజకీయ కుట్రనైతే మనకైతే అర్థమవుతుంది. ఫైనల్గా చట్టం దృష్టిలో ఎవరు అతిథులు కాదు అనే విషయం అయితే ఈ కేసు వాళ్ళైతే తెలుస్తుంది. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం పై మీ ఒపీనియన్ ఏంటి అనే విషయాన్ని అయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.